నాకు అంత మంది ఏముండరు ఫంక్షన్కి. మేము పోయేది ఒక కారు 2 కార్లలో పోతాం అంతే, ఒక 10 numbers అంతేగాని ఎక్కువ ఏదైనా మెయిన్ ఉంటే ఒక 5-6 కార్లలో పోతాం. అక్కడ ఫంక్షన్ కాడికి పోయినాక కలుస్తారు ప్రజలు. ఆ వీడియోస్ గిట్లా ఎట్లా అంటే ఫంక్షన్ కాడ అది 50-60 మంది వచ్చారు, అక్కడ 100 మంది లాగా అనిపిస్తుంది. పొంగని ఇంట్రెస్ట్కి వస్తారు తీసుకొని అట్లా అనిపిస్తుంది. ఇప్పటి వరకు దర్గా చిన్నబాయి 8,000 కోట్లు సంపాదించుంటాడు. 8,000 కోట్లు ఏం లేదు, ఉన్నది ఇల్లు ఉన్నది అంతే. ఓకే, 1,000 కోట్లు ఉంటాయి. చెప్తలేరన్నా మీరు? నిజాలు ఏం లేదు, ఉన్నదే. 8,000 కోట్లు ఉంటే తీసుకోలేమని ఉంటాయి, ఉన్నాయి ఇవే ఇల్లు. ఏందన్నా, ఎవరైనా సంపాదించిన డబ్బంతా కూడా దాచుకోవాలి, లేదంటే ఇతర వ్యాపారాలకు ఇన్వెస్ట్మెంట్ గా పెట్టుకోవాలి, అది ఇదని అంటారు. మీరు సంపాదించిన దాంట్లో సగం బంగారానికే పోగేసినట్టున్నారు కదా? బంగారానికి ఏం లేదు, అది ఇష్టంగా చేయించుకుంది, దానికి దీనికి ఏముంటుంది. కానీ ఎందుకన్నా మీకు అందరికంటే ఎక్కువ బంగారం వేసుకోవాలనే ఒక ఆశ ఎందుకు ఉంటుంది మీకు జనరల్గా? అంటే కొద్దిగా మంచిగా ఉంటుంది. అంటే అందరు వేసుకున్నారు, మనం వేసుకుంటే ఏం బాగుంటుంది. నాలాగా వేసుకుంటారు చాలా మంది హైదరాబాద్ లో వేసుకుంటారు. నాలాగా మిమ్మల్ని చూసినప్పుడే దాని తర్వాతనే అంటే నేను లావ్ చెప్పిన అంటే కొద్దిగా గోల్డ్ బయట అంత వేసుకోలేను, సింపుల్ గా కొద్దిగా బ్యాంక్ లో పెట్టిన, తిరుపతి పెట్టేటప్పుడు బ్యాంక్ లో పెట్టినాం, కొన్ని బయట పెట్టేసి ఇంట్లో పెట్టేస్తే. ఎన్ని కిలోలు ఉంటుందన్న మొత్తం కలిపి? ఇప్పుడు 2 kg ఉంటుంది. 2 kg అంటే మీరు ఏ సంవత్సరంలో తీసుకున్నారు? ఏ సంవత్సరం అంటే కొద్దిగా పెంచుకుంటూ వచ్చినాం కదా. ఓకే, చిన్నగా ఉండే 2 kg బంగారం అంటే ఇప్పటివరకు 4 years అనుకుంటా. ఎన్ని లక్షలు అన్న? ఎన్ని లక్షలు అయింది మీకు? 50 లక్షలు ఉంటుంది, 50-60 లక్షలు ఉంటుంది. అంత ఇన్స్ట్రుమెంట్ అయ్యాం మనం, అంత లెక్క పెట్టాం కదా. ఎంత ఇచ్చి బంగారానికి ఎన్ని పైసలు ఇచ్చిరో కూడా గుర్తులేదా మీకు? అన్ని పైసలు ఇచ్చిరా? గుర్తులేదు, అంటే ఎప్పుడు ఉన్నప్పుడల్లా పంపిస్తాం, మనకు గోల్డ్ చేయమని చేసిస్తారు. ఈ ఉంగరాల ప్రత్యేకత ఏందన్నా? 8 వేళ్ళకి 8 ఉంగరాలు ఉన్నాయి, దాని ప్రత్యేకత? తెలంగాణలో అంతే, అట్లనే పెడతారు కదా చాలా మంది. తెలంగాణ అంటేనే ఉంగరాలు పెట్టాడు 8 ఏళ్ళు. ఒక్కోళ్ళు 10 ఏళ్ళకి పెడతారు, నేను పెట్టాను అట్లా. ఈ పెద్ద నెలకు పెడతారు చాలా మంది. అదే గడియారం కూడా గోల్డెనా? కాదు ఇది. అంటే అన్ని ఇంటర్వ్యూలో మిమ్మల్ని కామన్ గానే అడుగుతారు. కాకపోతే నాకు వచ్చిన ఒక ప్రధానమైన ప్రశ్న ఏంటంటే, ఎందుకు ఈ వ్యక్తి సంపాదించిన సంపాదన అంతా ఇంట్లో ఎందుకు పెట్టుకోడు, ఇట్లా బహిర్గతం ఎందుకు చేస్తాడు అనిపించింది. బహిర్గతం ఓపెన్ గా ఇప్పుడు దొంగలు జాబ్ పెట్టుకుంటారు, మనకు అవసరం లేదు. రుబాబుగా కమాల్సాం, ట్యాక్స్ కడతాం, అన్ని కడతాం, రుబాబు వస్తువు పెట్టుకుంటాం. వేరే ఇప్పుడు లక్షల కోట్లు కమాన్యాలు అవి కనబడరు, సింపుల్ గా ఉంటారు. దర్గా చిన్నబాయి దగ్గర ఎంతమంది రౌడీలు ఉంటారు? రౌడీలు ఉండరు, మనుషులు ఉంటారు. రౌడీలు ఎవరు ఉండరు. ప్రజల్లో ఉన్న అపోహ కాబట్టి అడుగుతారు. అట్లా అనుకుంటారు కానీ రౌడీలు ఎవరు ఉంటారు? అందరు మనుషులే, మంచిగా హెల్ప్ చేసేటోళ్ళే ఉంటారు. నా ఎంబడి ఎక్కువ. ఎందుకు రౌడీలు అని పెట్టుకోరా మీరు? వాళ్ళతో అవసరం ఉండదు. మనకు రౌడీ లేదు, మనమే పెద్ద రౌడీ. ఇంకా మనతో నాకు రౌడీలు ఎందుకు? ఓకే, అంతా మంచిగా ఉంటారు. మనం మీరే పెద్ద రౌడీ అని మీరు ఇంట్లో ఓపెన్ గా ఎంత ఒక ఎదురుగా ఒక 10 మంది వస్తే ఇప్పటికిప్పుడు మీరు ఫేస్ చేయగలుగుతారా? ఫేస్ చేస్తాం. అంత కెపాసిటీ ఉండే కాబట్టి మనం నైట్ 1 గంటకు 2 గంటలకు వస్తాను నేను. అవును, అంత కెపాసిటీ ఉండే వాటికి మనం గోల్డ్ వేసుకొని తిరుగుతాం. రాత్రి 1 గంట వరకు ఫంక్షన్ అటెండ్ అయ్యి వచ్చే వరకు 2-3 అవుతుంది. ఎవరన్నా మిమ్మల్ని ఇంత బంగారం వేసుకున్నారు, ఒక 10 మంది ప్లాన్ వేసి అటాక్ చేసి, అంత కెపాసిటీ ఉంటేనే కదా ఇప్పుడు మనకు ధైర్యంగా ఉంటేనే మనిషి వెళ్తాడు. ఇప్పుడు చాలా టూర్లు పోయినప్పుడు, ఎక్కడైనా పోయినప్పుడు, గింబెలు పోయినప్పుడు నైట్ ఉంటాం, పొద్దున్న వస్తాం. మిమ్మల్ని ఎక్కడన్నా రహదారి మధ్యలో ప్లాన్ వేసి వేసేసే ప్రయత్నం చేస్తే వేసినప్పుడు మనం చూస్తాం కదా. అంటే మీ కార్లలో ఎప్పుడు బాంబులు, కత్తులు అవన్నీ ఉండయి. అదంతా మనకు ఎందుకు, మనకు అవసరం లేని విషయం అది. అన్న, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతానా? అడిగిన తర్వాత ఈ కెమెరాల వల్ల కొట్టడం, మీ వాళ్ళతో మమ్మల్ని బెదిరించడం అవేమి ఉండవు కదా? ఉండవంటేనే అడుగుతా. అవేమి ఉండవనంటే అడుగుతా, ఓకేనా? దర్గా చిన్నబాయి ఇప్పటి వరకు ఎంత మందిని చంపిండు? ఎవరిని చంపినా ఏ ఇంటర్వ్యూలు ఇట్లా అడుగుతారు, మర్డర్లు అవి అని. ఏ ఇంటర్వ్యూలు ఏం లేదు, వెళ్ళిపోతా. ఎందుకన్నా? మర్డర్ 6 మర్డర్ నేనే చేసిన. కూర్చోండి పద్దానికి, ప్లీజ్ కూర్చోండి. ఏదో మర్డర్లు అడుగుతారు, ఎంత ఇబ్బంది పెడుతారు ప్రతి ఇంటర్వ్యూలలో. కూర్చోండి, తలకాయ నొప్పి అవుతుంది. క్వశ్చన్ తీసేసాడు కాదు, ప్రతి ఇంటర్వ్యూలలో ఇట్లనే మర్డర్ చేసిన అది ఇది అడుగుతారు. అన్న, నేనేదో జనాల్లో ఉన్న అపోహనే అడిగినా. నేను అడగగానే ఇంత సీరియస్ అయితే అపోహలని కాదు. చాలా మంది 6 మర్డర్ గురించి, ఆ మర్డర్లు లేడీస్ ఒక ఆ మర్డర్ను, ఈ మర్డర్లలో లేని ఏదో వేరే ఒక ఇంటర్వ్యూలు అడిగితే అదే కంటిన్యూ నడుస్తున్నాయి ఈ ఇంటర్వ్యూలు. అసలు మర్డర్ కూడా చెప్తాం కదా, ఈ మర్డర్లు ఉన్నా నేను నిప్పులేదే పొగరాదు అంటారు కదా, అందుకే అడిగినా. అది కరెక్టే కానీ దాన్ని లేని ఉన్న దాంట్లో ఉన్నాం మనం. ఒకప్పుడు చేసినాం, అవి అయిపోయినాయి, క్లోజ్ అయిపోయినాయి, ఖతం అయిపోయింది. నేను అదే అడిగినా, ఎన్ని మర్డర్ల వరకు చేసి దాంట్లో లేవు. చాలా మంది అడిగిరు క్వశ్చన్స్, అట్లా అదే అవుతుంది కానీ ఇంకా వేరే కాదు. దర్గా చిన్నబాయి అనే వ్యక్తి రాత్రి అయితే ఫుల్ బాటిల్ లేపుతాడు, పొద్దున అయితే దేవుని రూమ్ లో ముంగడి కూర్చొని పూజలు చేస్తాడు, అంతేనా?
తాగుడు తెలంగాణ అంటేనే తాగుడు, తాగని వాళ్ళు ఎవరు లేదు. ఓకే, ఫుల్ బాటిల్ ఏమంటారు కదా, 2 పెగ్గులు 3, అంతేగాని ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ పోయినప్పుడు కంటిన్యూ అని ఇంటికాడ ఉంటే ఏముండదు. ఫంక్షన్ పోయినప్పుడు ఎప్పుడైనా ఒకసారి అంతే. రోజు తినేటప్పుడు నాన్ వెజ్ కంపల్సరీ అన్న? నాన్ వెజ్ ఏమి ఉండదు. ఇక తెలంగాణ ఫుడ్ అంటే నాన్ వెజ్ ఎక్కువ, కానీ ఎప్పుడో ఒకసారి శనివారం. ఇప్పుడు మీ ల్యాండ్ అదే రియల్ ఎస్టేట్కి వెళ్ళినప్పుడు బిజినెస్ సక్సెస్ అయితే ఇట్లా దావత్ ఇచ్చుడు, ఆటపోతులు కూర్చుడు ఏమి ఉండదా మీ దగ్గర? అట్లా ఏమి ఉండదు, దావత్లు చాలా తక్కువ.